నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో బీజేపీ నేత గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. సార్ వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సార్, నిన్న కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. రజతోత్సవ సభ టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి ఒక పెద్ద ఉత్సవం లెక్కైతే జరుపుకోవడం జరిగింది. కుటుంబ ఉత్సవాలను కూడా దానికి ఒక పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. దానికి భారీ ఎత్తున ప్రజలు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపించి రావడం కూడా జరిగింది. మరి ఈ సభ తర్వాత మన రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏమన్నా మారబోతున్నాయా? కేసీఆర్ గారు అనుకున్నట్లు మళ్ళీ అధికారంలో రాబోతున్నారు? ముందుగా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ కేసీఆర్ గారి సభ ఎట్లా ఉందంటే, వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ సభ అది టీఆర్ఎస్ సభనా బీఆర్ఎస్ సభనా అర్థం అవుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ సభ అంటేనేమో దాదాపు దానికి 22 సంవత్సరాలు మాత్రమే వయసు. ఇప్పుడు దాని 21, 22 ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు తెలుసు కాబట్టి చెప్తాను. లేదా బీఆర్ఎస్ సభ అయితేనేమో దాని వయసు 3-4 ఏళ్ళు ఉంటుంది. రజతోత్సవం అంటే నాకు తెలిసినంత వరకు 20 సంవత్సరాలు నిండితేనే రజతోత్సవం అనేది జరుపుకుంటారు. అవును. అసలు మరి అది ఏ ఉద్దేశంతోనే ఆ సభ ఏర్పాటు చేసిరో నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అంటే, ఒక సందర్భం ఉన్నప్పుడేమో టీఆర్ఎస్ నినాదం ఎత్తుకొని, ఒక సందర్భం ఉన్నప్పుడు దేశాన్ని వెళ్తా అని చెప్పి బీఆర్ఎస్ నినాదం ఎత్తుకొని, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ అనే ఆలోచనలోకి వస్తున్నాడా? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి, పెద్ద ఎత్తున జనం వచ్చిరంటే జనం ఎలా ఉండంటే కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలని అర్థం చేసుకొని కొంతవరకు కాంగ్రెస్ మీద కోపంతో, సేమ్ కేసీఆర్ మీద కోపంతో ఏ విధంగా చేసిరో కాంగ్రెస్ మీద కోపంతో కొంతమంది సభ పోవడానికి సక్సెస్. వాళ్ళు అనుకున్న 15 లక్షల మంది మాత్రం రాలేదు, కానీ 1 లక్ష 2 లక్షల మంది అయితే వచ్చిందన్నట్టు సభ కొంతవరకు సక్సెస్ అయిందని నేను కూడా. కానీ సభ ఎక్కడ సక్సెస్ అయింది? వాళ్ళ యొక్క నాయకులు పోకుండా కాపాడుకోవడానికి, బయటికి పోకుండా కాపాడుకోవడానికి చేసినటువంటి స్ట్రాటజీలో సక్సెస్ అయ్యింది. ఒకటి, వాళ్ళలో ఒక ఉత్సవాన్ని నింపడానికి సక్సెస్ అయ్యారు. అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, గత మాజీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ చేజారిపోతారనే ఉద్దేశంతో ఒక సభ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సభను ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. రెండో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ అనేటోడు నెక్స్ట్ నాయకుడు కాదు, కేటీఆర్ అనేటోడు నెక్స్ట్ నాయకుడు అనేది చూపించుకోవడానికి కూడా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ వాల్ పోస్టర్లు చూసినా కేసీఆర్ కేటీఆర్, ఏ రకంగా ఇప్పుడు ఎక్కడ వాల్ పోస్టర్లు చూసినా కేసీఆర్ కేటీఆర్, ఎక్కడ జెండా చూసినా కేసీఆర్ కేటీఆర్, ఇంకో నాయకుడు ఫోటోనే లేదు ఎక్కడ చూసినా కూడా. సో ఉద్దేశం ఏంటంటే, రేపు ఆయన చెప్పకనే చెప్పాడు, నేను కాలు కుంటుకుంటూ కూడా నడుస్తున్నా, నాకు నడవలేని పరిస్థితిలో నడుస్తున్నా అంటే అర్థం ఏందన్నట్టు, రేపు నేను కుండుతున్నా, నా వల్ల కాదు, 2 కాలు పర్ఫెక్ట్ ఉన్న కేటీఆర్ రేపు మీ నాయకుడు అని చెప్పి చెప్పిండని నా యొక్క ఉద్దేశం. 2, జస్ట్ అది ఒక వాళ్ళ యొక్క కార్యకర్తల్లో వాళ్ళ నాయకులు ఉత్సవాన్ని నింపడానికి చేసుకున్నటువంటి సభ తప్ప ఏదో మళ్ళీ రాష్ట్రంలో వచ్చి ఉద్ధరిస్తారనేది అయితే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు వాళ్ళు చేసింది ఏమంటే ప్రజలకు తెలుసు. ప్రజలే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతుంది ఎక్కడ? 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి రజతోత్సవ సభలు పెట్టుకొని దాంట్లో నీ పార్టీ కోసము, నీ పార్టీ స్వలాభం కోసం మాట్లాడిన తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్య గురించి గొంతెత్తింది లేదు. ప్రజల్ని ప్రతిపక్షం ఎందుకు కూర్చోబెట్టిరంటే, ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉంటే అక్కడ గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది కేసీఆర్ అని చెప్పి కూర్చోబెట్టారు. తనే మాట్లాడుతుండు. ఇప్పటికి కూడా అహంకార ధోరణి ఇంకా తగ్గలేదు. ఎందుకంటే దురపోకడ ఇంకా తగ్గలేదు. ఏ ఉద్దేశంతో అంటున్నంటే, ఈరోజు మీరు గమనించండి, ప్రజలను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రజలు తప్పు చేసిండ్రు, కాంగ్రెస్ ని తెచ్చుకుంటారు, అనుభవిస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు అనుభవించారు. నేను మాత్రం ప్రభుత్వాన్ని పడేయను, నేను మాత్రం ప్రభుత్వాన్ని జోలికి పోను, 100% మీరు బాధపడాల్సిందే, మళ్ళీ రేపు నాడు నన్ను ఎన్నుకోవాల్సింది అన్నట్టు నేను అనేది మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా ఒక బీసీ నాయకుడి గురించి కానీ, ఒక ఎస్సీ నాయకుడి గురించి కానీ, ఒక ఫౌండర్ మెంబర్స్ గురించి కానీ, ఒక శ్రీకాంత్ సారి గురించి కానీ, ఒక కాళోజీ గారి గురించి కానీ, లేకపోతే ఉద్యమంలో పాల్గొన్నటువంటి బెల్లి లలితక్క గురించి కానీ, సాంబశివుడి గురించి కానీ, గాద ఎన్నయ్య గురించి కానీ, లేకపోతే టైగర్ నరేంద్ర గారి గురించి కానీ, ఈటల రాజేంద్ర గారి గురించి కానీ ఎవరి గురించి కూడా ఆయన మాట్లాడిన దాఖలు లేదు. అంటే విషయం ఏంటంటే, నేను నా కుటుంబము ఇంకా గట్టిగానే ఉన్నాము, మేము మీకు సేవ చేస్తాము అన్నట్టు ఆలోచిస్తుంది తప్ప రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి మీరు చేసేది ఏముంటుంది ప్రజలందరూ తెలుసు. అందుకే వీళ్ళు ప్రతిపక్షాల గురించి కొంచెం ఇప్పటికైనా మీ అహంకారంతోని మార్చుకొని ఆ పద్ధతిని మార్చుకుంటే రేపు ఏమైనా ఆలోచన ఉంటుంది తప్ప తప్పకుండా రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్లు ఎక్కడ కూడా మాట్లాడలేదంటే, అసలు మా పిల్లలకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, నేను బయటకు వచ్చి ఏం మాట్లాడాలా, నాకేం చెప్తారు మీరు అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఒక చిన్న విషయం అండి,
ఇది రాజకీయము నీ పిల్లలకి, నీ కొడుకులకి, నీ మంత్రులకి చెప్పాల్సిన అవసరం ఉండదు. నువ్వు అట్లాంటప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు దిగిపో, లేకపోతే నువ్వు ఫ్లోర్ లీడర్గా నువ్వు దిగిపో, ఇంకోరికి అప్పయ్యప్పు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పక్క జరిగిపో, లేకపోతే ఇంకోరికి అప్పయ్యప్పు. పదవులు నీకు ఉండాలి, సమాధానం మాత్రం వేరే రోజు చెప్పాలంటే ఎట్లయితే చెప్పండి. మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా చెప్తున్నా కదా, వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. రాష్ట్రంలో 7 లక్షల కోట్లు అప్పు చేసినారని రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. మేము చేయలేదని ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతారు మీరు? అవును, 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు ఇంత ఇబ్బంది పాలవుతుంటే రాష్ట్రము, మళ్ళీ మీరు వచ్చి ఆ చైర్లో కూర్చోవడం వల్ల ఈ 7 లక్షల కోట్లు ఏమైనా మాఫీ అయిపోతాయా? మళ్ళీ ఇంకో 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు ఆలోచిస్తారు తప్ప ఈ రాష్ట్రానికి ఉద్ధరించేది ఏమీ లేదని చెప్పి తెలియజేస్తాం. అంటే మంచిగా ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని చెప్పేసి బాధపడుతున్నా, ఇట్లా కళ్ళల్లోంచి రక్తం కారుతుంది అన్నట్లు కూడా మాట్లాడడం జరిగింది. అసలు నిజంగా చెప్పాలా, నీళ్లు, నిధులు, నియామకాలు అనుకుంటే ట్యాగ్ లైన్ తో వచ్చినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ, ఆనాటి టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ, నేను అడుగుతా ఉన్నాను, నియామకాలు ఎవరింట్లో ఉన్నాయి? నీ ఇంట్లో, నీ కుటుంబంలో. నిధులు ఏడున్నాయి? నీ కుటుంబ సభ్యులు, నీ చుట్టాలు, నీ వగేరా వగేరా నీ బినామీల మీద ఉన్నాయి. మరి నీళ్ళు ఏడున్నాయి అంటే ప్రతి ప్రజల కళ్ళ నీళ్ళలో ఉన్నాయి. నీ రక్తం, నీ కళ్ళలో రక్తం వస్తుందేమో కానీ ప్రతి ప్రజల కళ్ళ నీళ్ళలో మీరు కళ్ళ నీళ్ళు ఉన్నాయి. ఈరోజు ఏడుస్తా ఉన్నారు ఒక్కొక్కరు. నీ పరిపాలనలో ఒక్కనాడు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. నీ పరిపాలనలో ఒక్కనాడు గ్రూప్ 1 లేదు, ఒక గ్రూప్ 2 లేదు, కనీసం ఒక డిఎస్సి లేదు. ఈరోజు గమనిస్తా ఉంటుంటే నిన్ను నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు. ఏమైంది నిరుద్యోగ వృత్తి? అసలు నువ్వు చేసిన 100 అబద్ధాలు ఉన్నాయి. నువ్వు 100 అబద్ధాల్లో ఒక్కటి కూడా సరిగా అమలు చేయలేకపోయినావు. అందుకే ప్రజలు నిన్ను ఈరోజు ఆ విధంగా కూర్చోబెట్టడం జరిగింది. తెలియజేస్తాను. అంటే మళ్ళీ కూడా నేను వస్తా అని చెప్పేసి అంత బలంగా చెప్తున్నారు కదా, వాస్తవానికి ఏమన్నా అంటే రాజకీయ పరంగా ఏమన్నా ప్రణాళికతో, కొత్త ప్రణాళికతో ముందుకెళ్తున్నారా? లేకుంటే నిజంగా ప్రజల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడి మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? మళ్ళీ ప్రజలకు వస్తా అని చెప్పి ఏ నమ్మకంతో మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్ మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇయ్యలేదు. విద్యార్థులకి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇయ్యలేదు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇయ్యలేదు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తున్నారు, ఇయ్యలేదు. మరి అదేవిధంగా బీసీలకు 20 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చిండ్రు, పేపర్ మీదనే ఇచ్చిండ్రు, ఖర్చు పెట్టలేదు. ఎంబీసీలకు 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు, ఖర్చు పెట్టలేదు. ఎంబీసీలకి సెకండ్ టైం అధికారంలోకి వచ్చినాక చైర్మనే దాఖలా లేడు. అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి నిధులు పేపర్ మీదకే పరిమితమైనది తప్ప ఏనాడు కూడా ఖర్చు పెట్టిన దాఖలు లేదు. మా బీసీల బిడ్డలు ఒక్కనాడైనా నీ 10 ఏళ్ల పరిపాలనలో ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు నీ పరిపాలనలో ఒక సంక్షేమ పథకం కింద ఒక వస్తువు కొనుక్కొని, ఒక షాప్ పెట్టుకొని బాగుపడ్డ దాఖలా లేవు. ఒక్కడు కూడా. కనీసం కేవలం నీ ఇచ్చిన బడ్జెట్ అంతా కూడా జీతాలకి సరిపోయింది తప్ప, అప్పులు కట్టడానికి సరిపోయింది తప్ప, ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు పేపర్ల మీద ఇచ్చినటువంటి డబ్బులు ఏ రోజు కూడా ఒక రూపాయిగా పథకంగా మారి ఖర్చు పెట్టింది లేదు. యువకులకి ఇక్కడ కూడా ఉద్యోగాలు దొరకడమే కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్ చేయడంలోనే కానీ, లేకపోతే వాళ్ళ సొంతంగా ఒక షాప్ ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక టెంట్ హౌస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకోవాలన్నా, లేకపోతే ఒక క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలన్నా, కనీసం నీ యొక్క హయాంలో కనీసం లోన్ దొరికిన దాఖలా లేదు. అంటే చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రతిపక్షం నుండి. ఇప్పటి వరకు నీ పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎలక్షనే లేదు. ఒక ప్రెసిడెంట్ లేడు, ప్రెసిడెంట్ నువ్వే అని చెప్పుకుంటూ, కింది స్థాయిలో సంస్థాగతంగా కమిటీలు లేవు, నీ ఉద్యమకాలను గుర్తించింది లేదు. ఇప్పటికి కూడా ఈ 2 సంవత్సరాలలో పార్టీ పదవులు ఎందుకే లేదు అంటే వాళ్ళ లోపల మార్పు లేదు. ప్రజలు అంతే చేస్తారు, కార్యకర్తలు అంతే పిచ్చోళ్ళ పనిచేస్తారని చెప్పేసి. నిజంగా పార్టీ మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ సంస్థాగతంగా దాన్ని డెవలప్ చేసి, వాళ్ళ పార్టీలో వాళ్ళకి పదవులు ఇచ్చి ఆ పార్టీని డెవలప్ చేసే ఆలోచనలు ఉంటారు కదా. వాళ్ళు ఎంతసేపటికి ఏమంటే ప్రజలు పిచ్చోళ్ళు, మాట్లాడితే వేసేస్తారు అనే ఆలోచనలు ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, దళితులు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ఎందుకు ఇవ్వలేకపోయినావు? దళిత బంధు స్కీము మొత్తం అన్ని నియోజకవర్గాలు ప్రవేశపెడతాను, ఎక్కడ పోయింది? నీ నిరుద్యోగ వృత్తి ఏది? అసలు నిరుద్యోగ వృత్తి ఏది? ఇవన్నీ చేసినామని చెప్పేసి మళ్ళీ నేను ప్రజలు ఎన్నుకుంటారా? ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు చేసినావు, ప్రజల మీద ఆర్థిక భారం పడింది. ప్రజల మీద ఆర్థిక భారం పడిన తర్వాత మళ్ళీ ఏ ఉద్దేశంతో నేను ప్రజలు ఎన్నుకుంటారు అనుకుంటున్నావు? ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 అబద్ధాల పార్టీలుగా పక్క అబద్ధాల పార్టీలు మారినాయి. ఎందుకంటే వాళ్ళు కొట్టినట్టు చేస్తారు, వీళ్ళు ఏడిచినట్టు చేస్తారు. ఇద్దరు ఒకటే. ప్రజలందరూ అది గమనిస్తా ఉన్నారు. మీ ఇద్దరు ఒకటే అనేది అర్థమైపోయింది. ప్రజలు కూడా ఏమంటున్నారంటే, గతంలో బీఆర్ఎస్ కి టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినాం, ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినాం, మనకి ఏం ఒరిగింది లేదు,
మనకు ఒకటే ఒక పార్టీ, మనం కాపాడుకునే పార్టీ, భారతదేశంలో మొత్తం రెపరెపలాడుతున్నటువంటి పార్టీ. 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రెపలాడుతుంది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడాలనే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 8 స్థానాలు ఇచ్చారు మాకు. నిన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాలు ఇచ్చారు మాకు. మొన్న కూడా మాకు అవకాశం ఎమ్మెల్సీ కొంతవరకు మేము ప్రయత్నం చేసాం. అంటే విషయం ఏంటంటే ప్రజలు మమ్మల్ని పూర్తిగా ఆదరిస్తా ఉన్నారు. గతంలో 2014లో 7.5% ఉన్నటువంటి ఓటు శాతము ఈరోజు 2023కి వచ్చే వరకు మాకు ఎంతకు వచ్చింది? 36%కి వచ్చింది. అంటే ఇంకో 2% ఓట్ బ్యాంక్ మాకు వస్తే రేపు అధికారాన్ని కైవసం చేసుకుంటాం. ప్రజలు పూర్తిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని దగ్గర తీసుకుంటారు. ఈరోజు 8 ఎంపీ స్థానాలు మాకు గెలిపించారంటే అది మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రేపు ఫ్యూచర్ ఉన్నటువంటి పార్టీ అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు ఉద్యమకారులు కానీ లేకుంటే అమరవీరుల పేర్లు కానీ ఈ పార్టీని ఎవరైతే బలపరిచి ముందుండి తీసుకొచ్చారో వాళ్ళ పేర్లు కానీ తీయకుండా ఆయన యొక్క స్వార్థం కోసం రాజకీయంగా ఆ పార్టీని ఇంకా కొంచెం ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాని వెనక అసలు ఏముండొచ్చు అన్నారు ఏమన్నా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ అంటే ఇక మేమే, అందుకే అంటాను ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎంతసేపు తను ఉండాలి, తర్వాత తన కొడుకు ఉండాలి, తన బిడ్డ ఉండాలి, తన అల్లుడు ఉండాలి అని అనుకుంటారు తప్ప ఏ ప్రాంతీయ పార్టీ అని తీసుకోండి. మీరు తమిళనాడులో ప్రాంతీయ పార్టీ తీసుకోండి, లేకపోతే మన మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ తీసుకోండి, లేకపోతే వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా కుటుంబ రాజకీయాలే నడుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిది? కుటుంబ పార్టీకి విరుద్ధం. ఎందుకంటే కుటుంబంలో ఒకటి ఉంటే ఇంకొకరు ఉండొద్దు అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబం యొక్క ఉనికి ఎక్కడ జారిపోతుంది అనే ఉద్దేశంతో ఇంకా మాకు వాల్యూ ఉంది, ఇంకా మాకు బలం ఉంది అని చెప్పి ప్రజలని ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి జమ చేసుకుంటారు. అంతే తప్ప ఆ నాయకుల ఉత్సవాన్ని చేపడానికే చేసినటువంటి పని తప్ప కేసీఆర్ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళైతే కాదని చెప్పి తెలియజేస్తారు. మీరు ప్రాంతీయ పార్టీ అంటున్నారు, వాళ్ళేమో జాతీయ పార్టీ అంటున్నారు, మరి ఏంది మరి వాస్తవం? అవును, మా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశం జనత అందరికి ఉపయోగపడే పార్టీ. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, శుభలాం సుశలాం మలేత శీతలాం శస్య శ్యామలాం మాతరం అన్నట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రెపరెపలాడుతూ ఉంది. మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయితే భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డదో మళ్ళీ ఆ రాష్ట్రంలో గెలుస్తుందా ఓడుతుందా అనేది గమనించాలి. ఏ రాష్ట్రంలో అయితే భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డదో ఆ రాష్ట్రంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్స్ కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్ల డెవలప్ అవుతున్నా లేదా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో అయితే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రంలో ఎస్పెషల్లీ సోషల్ ఇంజనీరింగ్ అని కూడా జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ అంటే కులం ప్రాధిక కింద, జనం ప్రాధిక కింద వాళ్ళకి సీట్లే కానీ టికెట్లే కానీ ఏదైనా పదవులే కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకి 61% క్యాబినెట్లో స్థానం కలిగించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తాను. రాష్ట్రపతి నాడు అబ్దుల్ కలాం, మొన్న మనం చూసాము మన ద్రౌపది ముర్ముని కూడా తీసుకున్నాం మనం. అదేవిధంగా అప్పుడేమో ఒక మైనార్టీకి ఇచ్చాం, గతంలో ఎస్సీకి ఇచ్చాం, ఇప్పుడు ఎస్టీకి ఇచ్చాం. అంటే ఒక ఈ వెనుకబడ్డ కులాలు వెనుకబడినట్టే ఉండొద్దు, వెనుకబడ్డ కులాలు కూడా ఈ దేశ శాసనాన్ని రాసే స్థాయిలో, ఈ దేశానికి సంతకం పెడితే ఆర్డర్స్ వచ్చే స్థాయిలో ఉండాలని కూర్చోబెట్టే స్థాయిలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే అన్ని వర్గాలు డెవలప్ కావాలని కోరుకునేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్లు మరి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అదేవిధంగా మన ప్రభుత్వ తీరుని, ప్రభుత్వ వైఖరిని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇప్పుడు ఉప ఎన్నికలు అనేది అది సుప్రీంకోర్టు కంట్రోల్లో ఉంది. దాని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ దాని మీద ఇచ్చే ఆన్సర్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మన తెలియని విషయం. అది మళ్ళీ దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్. ఎందుకంటే అది ఒక కోర్టు అండర్లోకి వెళ్ళిన తర్వాత నిర్ణయం కోర్టు చేతుల్లోనే ఉంటుంది అనేది ఒకటి నిర్ణయం. రెండో విషయం ఏంటిదంటే ప్రభుత్వం అనేది 6 గ్యారెంటీలు ఇస్తుందని చెప్పింది, 420 హామీలు చెప్పింది. 6 గ్యారెంటీలు ఇచ్చింది లేదు, 420 హామీలు అమలు చేసింది లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒకటే ఒక విషయం చెప్పిండు, ఏమని? 1,00,000 కోట్లు కక్కిస్తా. ఒక బహిరంగ సభలో కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తా, కక్కిచ్చిన సొమ్ముతోనే నేను తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. 1,00,000 కోట్లు కక్కిచ్చిండా? 1.5-2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. కనీసం కేసీఆర్ మందలించిన దాఖలా లేదు. రెండో విషయం, రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోయి ఎలా మాట్లాడారంటే 10,000 ఎకరాలు కబ్జా చేసిండు ధరణి పోర్టల్ కింద, ఆ 10,000 ఎకరాలు కబ్జా చేస్తా అని చెప్పింది. అవన్నీ కబ్జా చేసిన ఎకరాలన్నీ కూడా తీసుకొస్తా అన్నారు. ఎక్కడ 10,000 ఎకరాల గురించి మాట్లాడిన దాఖలేదు. ఇవే కదా ప్రజల్లో నువ్వు రెచ్చగొట్టి కేసీఆర్ తిన్న సొమ్ము, కుటుంబం తిన్న సొమ్ము, కుటుంబం కబ్జా చేసిన ల్యాండ్, కేసీఆర్ కబ్జా చేసిన ల్యాండ్ అన్ని కూడా
బయటికి తీసుకొచ్చి అవన్నీ నేను పేద ప్రజలకు వంచుతా అని చెప్తే ఇలా ఏం జరిగింది? అవన్నీ కూడా అలాగే ఉండిపోయాయి. నువ్వు వాటి గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. అటు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ వచ్చి బీజేపీ మీద బట్టగాల్చి ఈరోజు చేస్తా ఉన్నారు. తప్పకుండా దాని మూల్యం మీరు చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. చూస్తారు మీరు తప్పకుండా.